అతని జీవితం అచ్చం సినిమాల్లో చూసినట్లే ఉంటుంది. నిజంగా అలా జరిగిందంటే నమ్మశక్యం కాదు. కానీ అది నిప్పు లాంటి నిజం. వరంగల్ సాక్షిగా సాగిన రక్త చరిత్ర. ఓ ఉపాధ్యాయుడి కొడుకు రాక్షసుడిలా మారి నెత్తుటేర్లు పారించిన నరమేధం. ఓ సినిమా అతని ఆలోచనలను మార్చేసింది. అందులో దృశ్యాలు అతన్ని కత్తి పట్టేలా చేస్తాయి. ఎదురు తిరిగే వాళ్లను తెగ నరికేలా ప్రేరేపించాయి. ఆ ఉన్మాద వికృత కాండకు పోలీసులు ఎలా చెక్ పెట్టారన్నదే ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. సహజంగా అణచివేతకు గురైన వాళ్ళు, అన్యాయం జరిగిన వాళ్ళు సమాజానికి ఎదురు తిరగడం సహజం. అతని విషయంలో అలాంటివేవీ జరగలేదు. అయినా వైలెన్సే ఫ్యాషన్ అనుకున్నాడు. జనాన్ని చంపేవాడే హీరో అని కలలు కన్నాడు. ఫలితం మరణహోమమైంది. వరంగల్ తెలంగాణలో హైదరాబాద్ తర్వాత ఆ స్థాయిలో దూసుకెళ్తున్న నగరం. కాకతీయ సామ్రాజ్య రాజధానిగా చరిత్రకెక్కిన వరంగల్ కోట శిథిలాల్ని ఆనుకుని ఉన్న ఈ కాలనీ శివానగర్. ఇక్కడి ఓ పేరు వినగానే జిల్లావాసులు ఉలిక్కి పడేవాళ్లు. పోలీసులు తలలు పట్టుకునేవాళ్లు. జనం బిక్కుబిక్కుమంటూ బతికేవాళ్లు. ఆ పేరే జగన్. అతడే జగన్. ఆ పేరు వినిపిస్తే ధైర్యం కూడా దుప్పటి కప్పుకునేంతలా వణికేది. ఎవరైనా సరే చచ్చినట్టు అతని మాట వినాల్సిందే, లేదంటే చావాల్సిందే. అక్కడ అతడే రాజు, అతడే శాసనం. అతడి అరాచకాలతో దశాబ్దం పాటు నెత్తురోడిన శివానగర్ ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. అసలేమైంది? శివానగర్లో జగన్ ఏం చేశాడు? శివ సినిమా ఎంతో మంది కుర్రాళ్లను ప్రభావితం చేసింది. జగన్ ను కూడా ప్రేరేపించింది. కసితో ఊగిపోయేలా చేసింది. నాగార్జున, రామ్ గోపాల్ వర్మ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్. టాలీవుడ్ చరిత్రను తిరగరాసిన బ్లాక్ బస్టర్. ఈ సినిమాను చూసిన ఎంతో మంది యువకులు అప్పట్లో హాకీ స్టిక్స్ పట్టుకుని గ్యాంగులు మెయింటైన్ చేసేవాళ్ళు, గొడవలు పెట్టుకునేవాళ్ళు. శివ పోనకంతో ఊగిపోయే జగన్ తరచూ ఆ సినిమా గురించి మాట్లాడేవాడు. అబ్బా ఏం సినిమా రాది, అలా ఉండాలరా హీరో అంటే, నాగార్జున ఏం నటించాడ్రా అంటూ ఏదేదో చెప్పుకుంటూ పోయేవాడు. చాలాసార్లు నిద్రలోనూ అలాగే కలవరించేవాడు. ఆ సినిమా అతనిపై ఎంత ప్రభావం చూపించిందంటే చనిపోయే వరకు తాను శివలాగే ఉండాలనుకున్నాడు. అలాగే ప్రవర్తించాలనుకున్నాడు. కానీ అంతకంటే ఎక్కువే చేశాడు. దారుణంగా ప్రవర్తించాడు. ఈయన జగన్ తండ్రి రాఘవయ్య. ఊళ్ళో మంచి పేరుంది. ఈయనకు 3 కొడుకులు. వాళ్లలో జగన్ చిన్నవాడు. అందుకే గారాబంగా పెరిగాడు. పెంకివాడిలా తయారయ్యాడు. చదువంటే ఆసక్తి ఉండేది కాదు. స్నేహితులతో తిరగడం అంటే ఇష్టం. అది చూసి తండ్రి మొత్తుకునేవాడు. అరే చదువుకోరా, లేదంటే పాడైపోతావురా అంటున్నా జగన్ పట్టించుకునేవాడు కాదు. ఎలాగోలా 10th క్లాస్ పూర్తి చేశాడు. ఇంటర్ చదివేందుకు కాజీపేటలోని ఓ కాలేజీలో చేరాడు. అక్కడే అతని అసలు పతనం మొదలైంది. స్నేహితుల్ని వెంటేసుకు తిరగడం ఎక్కువైంది. కొట్లాట్లు కామనయ్యాయి. తోటి విద్యార్థులను కొడుతూనే అతి కష్టం మీద ఇంటర్ పూర్తి చేశాడు. ఇక చదవడం తన వల్ల కాదనుకున్నాడు. ఇంట్లో ఉంటే తండ్రి పోరు పడలేననుకుని హైదరాబాద్ వెళ్లాడు. అక్కడ ఓ ప్రైవేట్ కంపెనీలో చేరాడు.
కుదురుగా పని చేయలేకపోయాడు. వచ్చే కాస్త జీతం తన అలవాట్లకు చాలకపోవడంతో తిరిగి వరంగల్ వచ్చేశాడు. ఏ పని చేయాలో అర్థం కాలేదు. తనకు అలవాటైన పాత పనిలో దిగాడు. ఓ గ్యాంగును తయారు చేశాడు. షికార్లు కొడుతూ జల్సాలు చేశాడు. బెదిరింపులు, సెటిల్మెంట్లు మొదలయ్యాయి. ఏడాది తిరిగేలోపు శివానగర్లో జగన్ స్ట్రీట్ రౌడీలా మారాడు. జగన్ అలా తయారవ్వడానికి సినిమాతో పాటు మరో కారణము ఉంది. అదేంటో